చూడండి, ఒక ఎలక్షన్ రిజల్ట్ అంటే అది కేవలం నెంబర్ల ఆట కాదు. అది ఆ ప్రాంతపు మట్టి కథ, నీటి కథ, అక్కడి ప్రజల ఆశలు, వాళ్ల నిరాశల కథ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని సింగనమల నియోజకవర్గం లోపలికి వెళ్దాం. అక్కడి ప్రజలిచ్చిన తీర్పు వెనుకున్న అసలు కారణాలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం రాజకీయ విశ్లేషణ కాదు, ఇది మానవ గౌరవం గురించి చేసే ఒక పరిశీలన. మనం మాట్లాడుతున్నది సింగనమల గురించి. అంటే ఇది రాయలసీమలో కరువుతో ఎప్పుడు పోరాడుతూ ఉండే ఒక గ్రామీణ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ భూమి రాళ్లతో ఉంటుంది. ఇక్కడ కళ్ళు ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తుంటాయి, వానచినుకు కోసం. ఇక్కడి ప్రజల జీవితం, వాళ్ల జీవనాధారం, వాళ్ల భవిష్యత్తు అన్నీ ఈ భూమితోనే ముడిపడి ఉంటాయి. సో చివరికి ఈ కథ మొత్తం 3 ముఖ్యమైన విషయాల చుట్టూ తిరుగుతుంది: మట్టి, నీరు మరియు నమ్మకం. ఇక్కడి ప్రజల కోరికలు, వాళ్ల ఆందోళనలు చాలా బేసిక్. తాగడానికి మంచినీళ్లు, ఉండటానికొక ఇల్లు, చేయడానికొక పని, ఇంకా గౌరవంగా బ్రతకడానికొక భరోసా. అంతే. సరే, అయితే సింగనమలంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన ప్రయాణం మొదలుపెడదాం. ఇవిగో మనం చూడబోయే అంశాలు. ఒక్కొక్కటిగా లోతుగా చూద్దాం. మన విశ్లేషణకు ఇదొక రోడ్ మ్యాప్ అన్నమాట. ఫస్ట్ అక్కడి ప్రజల గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడిన సమాజం. వాళ్ల పొలాల్లో పండే పంటలే వాళ్ల జీవితాల్నే డిసైడ్ చేస్తాయి. 2019 లెక్కల ప్రకారం ఇక్కడ సుమారు 2,35,000 మంది ఓటర్లున్నారు. అంటే ఇక్కడ పడే ప్రతి ఓటు ఆ పొలాల నుండి వచ్చిన ఒక గొంతే. ఆలోచించండి, ప్లస్ 46,242 ఓట్లు. ఇది 2019లో వచ్చిన రిజల్ట్. ఇది మామూలు గెలుపు కాదు, ఇదొక బలమైన నమ్మక ప్రకటన. వైఎస్సార్సీపీ అభ్యర్థి జె. పద్మావతి గారికి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. అదొక వేవ్, ఒక హోప్ సునామీ లాంటిది. అయితే తెలుసుగా, పాలిటిక్స్లో సీన్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు అంతలా ఇచ్చిన నమ్మకాన్ని అంతే వేగంగా వెనక్కి తీసుకునే పవర్ కూడా ప్రజల దగ్గరే ఉంటుంది. 5 ఏళ్లు పొలం పండటానికి వానకోసం ఎదురుచూసే రైతు జీవితంలో ఇది చాలా పెద్ద సమయం. ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి. ఒకప్పుడు 46,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచి, ఇప్పుడు దాదాపు 9,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం. అంటే మొత్తం మీద సుమారు 55,000 ఓట్ల తేడా వచ్చింది. ఇది జస్ట్ మార్పు కాదు, ఇదొక పొలిటికల్ భూకంపం. పరిస్థితి పూర్తిగా తలకిందులైంది, రివర్స్ అయిపోయింది. ఈ పర్సెంటేజులు జస్ట్ నంబర్స్ కాదండి, అవి ఊర్లలోని ఇళ్లల్లో జరిగిన లక్షలాది సంభాషణల రిజల్ట్. పొలంగట్ల మీద, టీ కొట్ల దగ్గర ప్రజలు మాట్లాడుకున్న వేలాది అభిప్రాయాల సారాంశం. వాళ్లు ఆశతోనో నిరాశతోనో తీసుకున్న సైలెంట్ నిర్ణయాలే ఈ నంబర్స్లో మనకు కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద స్వింగ్ ఇది యాక్సిడెంటల్గా జరగదు. ఇది ప్రజలిచ్చిన ఒక క్లియర్ సిగ్నల్. వాళ్ల ఓటు ద్వారా ఒక మెసేజ్ పంపించారు. అసలు ప్రశ్న ఏంటంటే, ఆ మెసేజేంటి? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ తీర్పు వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకోవాలంటే మనం కొంచెం లోతుగా వెళ్ళాలి. పేపర్ హెడ్లైన్స్లో కాదు, ప్రజల మనస్సుల్లోకి చూడాలి. ఓటమికి దారితీసిన ఆధారాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మా విశ్లేషణలో చూస్తే 3 హాట్స్పాట్స్, అంటే ప్రజల అసంతృప్తి ఎక్కువగా ఉన్న 3 ఏరియాలు స్పష్టంగా కనిపించాయి. అవి నీరు, అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు. ఈ 3 చోట్ల ప్రజల నమ్మకం దెబ్బతింది. ఆలోచించండి, ఒక రైతుకు ఎండిపోయిన బోరుబావి అంటే ఏంటి? అది దేవుడు చేసిన మోసంలా ఉంటుంది. కాని ప్రభుత్వం తవ్విన కాలువ కూడా నీళ్లు రాకపోతే అది పరిపాలనా వైఫల్యంగానే కనిపిస్తుంది. సింగనమలలో సరిగ్గా అదే జరిగింది. ఇది కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం కాదు, ఇది వాళ్ల బతుకుకు సంబంధించిన సమస్య. టైంకి రాని పెన్షన్, అది కేవలం డబ్బులు లేటవడం కాదు, అది ఒక పెద్దాయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. రైతు భరోసా అందకపోతే అది రైతు కష్టాన్ని అవమానించినట్టే కదా. ఇక్కడే ప్రజల ఆశ నిరాశగా మారింది, ఆ నిరాశే ఆగ్రహంగా మారింది. చూడండి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉండే బంధానికి పునాదే నమ్మకం. ఆ నమ్మకం గౌరవం మీద నిలబడుతుంది. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవాన్నిస్తుంది. సంక్షేమం కోసం వాళ్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు వాళ్ల పర్మిషన్ తీసుకోవటమనేది అది జస్ట్ ఒక ఫార్మాలిటీ కాదు, అది వాళ్ల హక్కు. ఇప్పుడు మన భారతదేశ డేటా ప్రొటెక్షన్ చట్టాలకు కూడా అదే మూలం. అందుకే ఈ ఓటమికి ఒక్క రీజన్ అని చెప్పలేం, ఇదొక సిస్టమిక్ ఫెయిల్యూర్. తగ్గుతున్న పాపులారిటీకి బలపడిన అపోజిషన్ తోడైంది. కానీ అన్నిటికంటే పెద్ద దెబ్బ మాత్రం సొంతంగా తగిలింది. ఎలక్షన్స్ గెలిచేది ఎక్కడ? బూత్ లెవెల్లో. ఓడిపోయేది కూడా అక్కడే,
పార్టీకి సైన్యంలాంటి సొంత క్యాడరే రెండుగా విడిపోతే ఇంక యుద్ధమెలా గెలుస్తారో? మాజీ ఎమ్మెల్యేతో పబ్లిక్గా గొడవలు. అది కేవలం పొలిటికల్ డ్రామా కాదు, అది పోలింగ్ రోజున ఓట్ల లెక్కను పూర్తిగా మార్చేసిన ఒక విపత్తు. అయితే ప్రతి ఓటమి ఒక పాఠం నేర్పుతుంది. మరి ఈ విషయంలో మనం ఏం నేర్చుకోవచ్చు? సింగనమలలాంటి నియోజకవర్గాల్లోని వేరే చోట్ల నాయకులు ఎలా గెలిచానో చూద్దాం. అప్పుడే మనకు ముందుకు వెళ్లే దారి కనిపిస్తుంది. ఉదాహరణకి రాజాం తీసుకోండి. అక్కడ గెలిచిన నాయకుడు కేవలం స్కీమ్స్ గురించి చెప్పలేదు, ప్రతి ఊరికి వెళ్లారు, ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అలాగే పూతలపట్లో ప్రతి కమ్యూనిటీకి గౌరవమిచ్చారు, వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇక్కడ పాఠం చాలా క్లియర్గా ఉంది. సంక్షేమం అనేది ఏమిటి అనే ప్రశ్న అయితే, వ్యక్తిగత కనెక్షన్ అనేది ఎలా అనే ప్రశ్నకు సమాధానం. సో గెలుపుకి ఫార్ములా పెద్ద పెద్ద సభల్లోనో స్లోగన్స్లోనో లేదు. అది రోజూ ప్రజల మధ్య ఉండటంలో, వాళ్ల కష్టాలు వినడంలో, వాటిని తీర్చడానికి నిరంతరం పనిచేయడంలో ఉంటుంది. ఫేస్ టు ఫేస్ సర్వీస్, అంతే. సరే, అంతా బాగానే ఉంది. పోయిన నమ్మకాన్ని మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి? దీనికోసం సర్వీస్ని బేస్ చేసుకున్న గవర్నెన్స్కి ఒక క్లియర్ ప్లాన్ చూద్దాం. ఇవి జస్ట్ ప్రామిసెస్ కాదు, ఇవి గ్యారంటీలు అవ్వాలి. నీటి భద్రత, స్థానిక ఉపాధి, ఎలాంటి లోపాలు లేని సంక్షేమ పథకాలు, అందరినీ కలుపుకుపోయే అభివృద్ధి, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజల గొంతు వినడానికి ఒక సరైన సిస్టమ్ని ఏర్పాటు చేయడం. ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తుంది: బాధ్యతాయుతమైన స్పీచ్. భావప్రకటన స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం, కాని ఒక నాయకుడికి అది నిజాయితీతో ముడిపడి ఉండాలి. స్లోగన్స్ ఎప్పుడూ సొల్యూషన్స్ కాలేవు. గౌరవంగా, నిజాయితీగా మాట్లాడితేనే ప్రజల గౌరవాన్ని నిలబెట్టుకోగలం. సో మనం 2029 వైపు చూస్తున్నప్పుడు ఈ సింగనమల కథ మనకొక వార్నింగ్ లాగా, అదే టైంలో భవిష్యత్తుకు ఒక విజన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇందులోంచి మనం తీసుకోవాల్సిన ఫైనల్ లెసన్ ఏంటంటే, ఓటర్ నమ్మకం అనేది పర్మనెంట్ ఆస్తి కాదు. అది ప్రతి 5 ఏళ్లకొకసారి తీసుకునే లోన్ లాంటిది. ఆ లోన్ని మీ చరిత్రతోనో మీ వారసత్వంతోనో కాదు, కేవలం మీ పనితీరుతో మాత్రమే తిరిగి కట్టాలి. అండ్ ఫైనల్గా ఇదే అసలైన నిజం. పాలిటిక్స్ అంటే పవర్ని చేస్ చేయడం కాదు, ప్రజల సేవ అనే ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసం పనిచేయడం. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042401602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.